ఓం శాంతి. 13/9/75 అవ్యక్త మురళి. విశ్వ పరివర్తనయే బ్రాహ్మణ జీవితం యొక్క విశేష కర్తవ్యం. విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారి, సదా సాక్షి స్వరూప శివబాబా విశ్వ పరివర్తనలో సహయోగి పిల్లల్ని చూస్తూ మాట్లాడుతున్నారు. విశ్వరచయిత తండ్రి ఈరోజు తన సహయోగి విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మల్ని చూస్తున్నారు. ఎలాగైతే బాబా విశ్వ పరివర్తన కోసం నిమిత్తమయ్యారో అలాగే మీరందరూ కూడా స్వయాన్ని విశ్వ పరివర్తన కార్యార్థం నిమిత్తమైనట్లుగా భావించి నడుస్తున్నారా? బాబా చెప్తున్నారు, మీరందరూ కూడా విశ్వ పరివర్తన చేసే శ్రేష్ఠాత్మలు. అలా భావించి నడుస్తున్నారా? విశ్వాన్ని నేను పరివర్తన చెయ్యాలి, సదా ఇది స్మృతి ఉంటుందా? విశ్వాన్ని పరివర్తన చెయ్యాలి అంటే మొదట స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఏ విషయంలోనైనా మీరు స్వయాన్ని పరివర్తన చేసుకోకపోతే విశ్వ పరివర్తన కార్యార్థం కూడా నిమిత్తం కాలేరు. స్వయాన్ని ఎవరైతే పూర్తిగా పరివర్తన చేసుకుంటారో వారే విశ్వ పరివర్తన చేస్తారు అని బాబా చెప్తున్నారు. ఒక్క సెకండ్లో మీ స్వయాన్ని పరివర్తన చేసుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకోవటం అంటే స్వయాన్ని దేహంగా కాదు, ఆత్మస్వరూపంలో స్థితిలో చూడండి అని బాప్దాదా మీకు డైరెక్షన్ ఇస్తే ఒక్క సెకండ్లో స్వయం యొక్క మీ స్మృతిని పరివర్తన చేసుకోవాలి. స్వపరివర్తన అంటే ఏంటంటే బాబా మనకి డైరెక్షన్ ఇచ్చారు, ఇప్పుడు మీరు దేహం కాదు ఆత్మస్వరూపంలో స్థితులు అవ్వండి అని. బాబా డైరెక్షన్ ఇవ్వగానే ఒక్క సెకండ్లో ఆ స్థితిలో స్థితులు అవ్వాలి. ఇలా మీ వృత్తిని మీరు పరివర్తన చేసుకోగలుగుతున్నారా అని అడుగుతున్నారు బాబా. మీ ఆలోచనే కాదు, మీ స్వభావ సంస్కారాలని కూడా ఒక్క సెకండ్లో పరివర్తన చేసుకోగలుగుతున్నారా? అలాగే ఒక్క సెకండ్లో మీ సంప్రదింపుల్ని పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఒక్క సెకండ్లో మీ సంకల్పాలను వ్యర్థం నుండి సమర్థంలోకి పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఒక్క సెకండ్లో మీ పురుషార్థం యొక్క వేగాన్ని సాధారణం నుండి తీవ్రం చేసుకోగలుగుతున్నారా? ఒక్క సెకండ్లో ఈ సాకారవతనానికి అతీతంగా నిరాకారి పరంధామ నివాసిగా స్వయాన్ని తయారు చేసుకోగలుగుతున్నారా? బాబా అడుగుతున్నారు, ఒక్క సెకండ్లో మీ సంకల్పాలను, మీ స్వభావ సంస్కారాలను, మీ సంప్రదింపులను, మీ సంకల్పాలను, మీ పురుషార్థం యొక్క వేగాన్ని పరివర్తన చేసుకోగలుగుతున్నారా? ఎవరైతే ఒక్క సెకండ్లో ఈ అన్ని విషయాలను పరివర్తన చేసుకోగలుగుతారో అటువంటి శక్తినే పరివర్తన శక్తి అని అంటారు. సంగమయుగంలో జరిగేటువంటి విశేషమైన ఆట ఏంటంటే పరివర్తన. బాబాని తెలుసుకున్నామంటే మీ ఆలోచన మారాలి, మీ స్వభావ సంస్కారాలు మారాలి, మీ సంప్రదింపులు మారాలి, మీ సంకల్పాలు మారాలి, మీ పురుషార్థం మారాలి. ఇవన్నీ కూడా ఒక్క సెకండ్లో జరగాలి.
ఇదే ఈ సంగమయుగం యొక్క ఆట అని చెప్తున్నారు బాబా. ఎలాగైతే ఇతర శక్తుల గురించి మీరు పరిశీలన చేసుకుంటున్నారో అలాగే ఈ పరివర్తన శక్తి కూడా అన్ని విషయాలలో ఎంతవరకు వచ్చింది అనేది స్వయంలో పరిశీలించుకోండి. ఎలాగైతే యోగం ద్వారా అష్టశక్తులు వస్తాయని చెప్తారు బాబా. ఆ శక్తుల గురించి మీరు ఎలాగైతే నాలో సహన శక్తి వచ్చిందా, పరిశీలన శక్తి వచ్చిందా, నిర్ణయ శక్తి వచ్చిందా అని ఎలాగైతే రకరకాల శక్తుల గురించి మీరు పరిశీలించుకుంటున్నారో అలాగే పరివర్తన అనేది కూడా ఒక శక్తి అని చెప్తున్నారు బాబా. కనుక స్వయంలో ఒక్క సెకండ్లో పరివర్తన చేసుకునేటువంటి పరివర్తన శక్తి మీలో ఎంతవరకు వచ్చింది ఇది పరిశీలించుకోండి. మీకు పురుషార్థంలో విఘ్నాలు వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే పరివర్తన శక్తి యొక్క లోపం. సర్వ ప్రాప్తులకి ఆధారం కూడా ఈ పరివర్తన శక్తి. పరివర్తన అంటే మార్పు, ఇది కూడా ఒక శక్తి అని చెప్తున్నారు బాబా. ఈ పరివర్తన శక్తి ద్వారానే అంటే మీరు స్వయం పరివర్తన అయినప్పుడే, మారినప్పుడే అన్ని ప్రాప్తులు కూడా మీకు లభిస్తాయి. మీరు స్వయాన్ని పరివర్తన చేసుకోలేకపోతున్నారు. దీని కారణంగానే ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుంటున్నారు, కానీ ఆ లక్ష్యాన్ని ప్రాప్తింప చేసుకోలేకపోతున్నారు. మీరు మీ జీవితాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి అనే ఉన్నత లక్ష్యం పెట్టుకుంటున్నారు, కానీ ఎందుకు ఉన్నతంగా తయారు కాలేకపోతున్నారు అంటే మీలో ఈ పరివర్తన శక్తి లోపంగా ఉంది. పరివర్తన శక్తి మీలో లేదు. దీని కారణంగానే మీరు ఎంతో సాధన చేస్తున్నారు, మంచి సాంగత్యంలో ఉన్నారు, శక్తిని అనుసరించి నియమాలు పాటిస్తున్నారు, నడుస్తూ తిరుగుతూ స్వయాన్ని బ్రాహ్మణాత్మగా అనుభవం చేసుకుంటున్నారు, కానీ మీతో మీరు సంతుష్టంగా లేరు. బాబా చెప్పినటువంటి సాధన చేస్తున్నారు మీరు. బాబా సాంగత్యం అనే రంగులో ఉన్నారు. బాబా పరివారం అనేటువంటి మంచి సాంగత్యంలో మీరు ఉన్నారు. ఎవరి శక్తిని అనుసరించి వారు బాబా చెప్పిన స్థూల సూక్ష్మ నియమాల్ని పాటిస్తున్నారు. శూద్ర స్థితిలో ఉన్నటువంటి మనం స్వయాన్ని బ్రాహ్మణాత్మగా తయారు చేసుకుంటున్నాం. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి జ్ఞానంలో ముందుకు నడుస్తున్నప్పటికీ జీవితంలో సంతుష్టత లేదు. ఎందుకు అంటే దానికి కారణం చెప్తున్నారు బాబా, మీలో పరివర్తన శక్తి లేదు. స్థూలంగా బాబా పిల్లలుగా పిలుచుకుంటున్నారు, కానీ మీ ఆలోచన మారటం లేదు, మీ స్వభావ సంస్కారాలు మారటం లేదు, మీ సంకల్పాలు మారట్లేదు, మీ సంప్రదింపులు మారటం లేదు, మీ పురుషార్థం యొక్క వేగం పరివర్తన అవటం లేదు. దీని కారణంగా బాబా జీవితంలో ఉన్నప్పటికీ మీకు సంతుష్టత అనేది ఉండటం లేదు. పరివర్తన శక్తి ఇది ఎంత గొప్ప శక్తి అంటే సర్వశక్తివంతుడైన తండ్రికి మరియు సర్వశ్రేష్ఠ ఆత్మలకి సమీపంగా తీసుకువెళ్ళేటువంటి సాధనం. మనం స్వయం ఎంత పరివర్తన అవుతూ ఉంటామో అంత సర్వశక్తివంతుడైన బాబాకి సమీపంగా అవుతాము. బ్రాహ్మణ పరివారంలో సర్వశ్రేష్ఠ ఆత్మలకందరికీ కూడా దగ్గరైపోతాం మనం. పరివర్తన శక్తి మీలో లేకపోతే
ప్రతి ప్రాప్తి నుంచి వంచితంగా స్వయాన్ని ఒడ్డున నిల్చున్నట్లుగా అనుభవం చేసుకుంటారు. మీరు పరివర్తన కాకపోతే ప్రాప్తి నుంచి వంచితమైపోయిన వారుగా అనుభవం చేసుకుంటారు. సాగరుడైన బాబా దగ్గరే ఉన్నారు, కానీ ఆ సాగరం నుండి ఏమీ ప్రాప్తి పొందలేనట్లుగా ఆ ఒడ్డున నిల్చుని సాగరుడైన బాబాని చూస్తున్నట్లుగా మీకు అనుభవం అవుతుంది. కానీ సాగరుడైన బాబా నుంచి ఏ ప్రాప్తి మీకు రాదు. కేవలం యోగం చేస్తున్నారు, మీరు జ్ఞానం వింటున్నారు, నియమాలు పాటిస్తున్నారు. కానీ బాబా చెప్పినటువంటి మహావాక్యాల అనుసారంగా మీ జీవితాన్ని మీరు పరివర్తన చేసుకోకపోతే బాబా ఇచ్చేటువంటి ఏ ప్రాప్తిని కూడా మీరు పొందలేరు. మీ జీవితంలో మీకు సంతుష్టత అనేది రాదు. దూరం నుండే చూసేవారిగా, వినేవారిగా అనుభవం చేసుకుంటారు. స్నేహం, సహయోగం, శక్తి యొక్క దప్పికతో ఉంటారు. అనేక రకాలైన స్వార్థ కోరికలు, ఆశలు లేదా కామనల యొక్క విస్తారం తుఫాన్ల వలె స్వయం ఎదుట వస్తూ ఉంటుంది. మనలో పరివర్తన శక్తి లేకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు బాబా. సాగరుడైన బాబా మనకి సర్వప్రాప్తులు ఇస్తున్నప్పటికీ ఆ ప్రాప్తుల్ని మనం అనుభవం చేసుకోలేం. సాగరం యొక్క లోతులకి వెళ్ళలేం. దూరం నుండే బాబా ఇచ్చే ఆ ప్రాప్తుల్ని చూస్తూ వినేవారిగా ఉంటాం. బాబా స్నేహాన్ని, బాబా యొక్క సహయోగాన్ని, శక్తిని అనుభవం చేసుకోలేం. అంతేకాకుండా పరివర్తన శక్తి మనం పెంచుకోకపోతే స్వార్థ కోరికలు పెరిగిపోతాయి, ఆశలు పెరిగిపోతాయి. ఈ కోరికలు అనేవి ఒక తుఫాన్ లాగా మనకి ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ స్వార్థ కోరికలు, ఆశలు అనే తుఫాన్లో మనం చిక్కుకుంటామో అప్పుడు బాబా ఇచ్చే ప్రాప్తి నుంచి మనం వంచితమైపోతాం. గమ్యం కూడా దూరంగా కనిపిస్తుంది. ఈరోజు ఇలాంటి విశ్వ పరివర్తకులైన పిల్లల యొక్క దృశ్యాన్ని బాబా చూశారు. సాకార ప్రపంచంలో నీటి యొక్క తుఫాను వస్తే ఆ దృశ్యాల గురించి వింటారు. వింటున్నప్పుడు ఆనందం వస్తుందా, లేక దయ వస్తుందా, లేక భయం వస్తుందా, ఏమవుతుంది? ఎలాగైతే స్థూలంగా ప్రకృతి యొక్క తుఫాను అంటే నీటి ద్వారా వచ్చేటువంటి తుఫానులు వచ్చినప్పుడు ఆ న్యూస్ మీరు వింటున్నప్పుడు బాబా అడుగుతున్నారు, మీకు అది ఆనందంగా అనిపిస్తుందా? ఆ తుఫానుల్లో జరిగినటువంటి నష్టం వింటున్నప్పుడు ఆ ఆత్మలపై దయ వస్తుందా, లేక ఇలా జరుగుతుంది ఏంటని భయం అనిపిస్తుందా? ఎలా ఉంటుంది మీ స్థితి? మరలా అడుగుతున్నారు బాబా. అప్పుడప్పుడు భయం, అప్పుడప్పుడు దయ అనిపిస్తుందా? పాండవులు అన్నీళ్ళని అడుగుతున్నారు బాబా. భయం వేస్తుందా, దయ వస్తుందా, లేక ఆనందం వస్తుందా మీకు? భయం అయితే ఉండకూడదు, భయపడాల్సిన అవసరం లేదు. బాబా మనకి ముందుగానే చెప్పారు, ప్రకృతి యొక్క పంచతత్వాలు విజృంభిస్తాయి. కనుక మీరు ఆ సమయంలో భయపడకూడదు. నేను స్త్రీని అని ఆ సమయంలో ఈ స్మృతిలో ఉండటం కూడా పొరపాటు. అక్కీలు, నేను స్త్రీని, ఈ సమయంలో నాకేమవుతుంది అని మీరు దేహాభిమానంతో స్త్రీని అనే స్మృతిలో ఉంటూ అలాంటి పరిస్థితుల్లో భయపడటం కూడా తప్పే. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఒంటరి వారిగా భావించకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా
నేను ఒంటరిగా ఉన్నాను, నేను స్త్రీని, ఈ సమయంలో ఏం జరుగుతుందో, నా పరిస్థితి ఎలా ఉంటుందో, ఇలా ఎప్పుడు కూడా మీరు భయపడకూడదు. ఎలాంటి ప్రకృతి ఆపదలు మీ ఎదురుగా వచ్చినా మీ కంబైన్డ్ రూపాన్ని అనగా శివశక్తి రూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. మీ యొక్క కంబైన్డ్ రూపం ఏంటంటే శివశక్తి స్వరూపం. శివుడు మరియు శక్తులైనటువంటి మీరు కలిసే ఉన్నారు కనుక ఈ రూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే మీకు ప్రకృతి ద్వారా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా భయం అనిపించదు. కేవలం మీరు శక్తులు కాదు, శివశక్తులు. ఎలాగైతే స్థూలంగా యుద్ధంలో కూడా ఇద్దరిని చూసినప్పుడు యుద్ధం చేయటానికి సంకోచిస్తారు. ఒక్కరే ఉంటే ధైర్యం వస్తుంది, ఓడిపోతారు వీరు వెనుక ఎవ్వరూ లేరు అని చెప్పి వారు కూడా ధైర్యంతో యుద్ధం చేస్తారు, ఓడిస్తారు. కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఎవరైనా యుద్ధం చేయటానికి కూడా భయపడతారు. అలాగే మీరు కూడా కంబైన్డ్ స్థితి, మాయా, ప్రకృతి, ఆత్మలు, వికారాలు ఏ రూపంలో మీపై యుద్ధం చేసినా నేను శివశక్తిని, శివుడు నాకు తోడుగా ఉన్నారు, ఇద్దరు కలిసి ఉన్నాం అని ఎప్పుడైతే మీరు ఆ స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారో, మీ వెనుక బాబా ఉంటారో, అప్పుడు ఏ మాయ యుద్ధంలో కూడా మీరు ఓడిపోరు. మాయ కూడా మీ పైన యుద్ధం చేయటానికి భయపడుతుంది. కంబైన్డ్ స్థితిలో ఉన్నప్పుడు మీ ప్రభావం ఆ ప్రకృతిపై, వ్యక్తిపై పడి ఏ రకంగానైనా సరే యుద్ధం చేయటానికి సంకోచిస్తారు. మీరు ఎప్పుడైతే శివశక్తి స్వరూపంగా బాబాని తోడు పెట్టుకుంటారో అప్పుడు ఏ వ్యక్తి అయినా, ప్రకృతి తత్వాలైనా ఈ కంబైన్డ్ స్థితి ముందు యుద్ధం చేయటానికి సంకోచిస్తాయి అని చెప్తున్నారు బాబా. కేవలం వ్యక్తియే కాదు, ప్రకృతి యొక్క తత్వాలు కూడా సంకోచిస్తాయి. అనగా అవి కూడా మీపై యుద్ధం చేయలేవు. మీరు శివశక్తి కంబైన్డ్ స్వరూపంగా ఉన్నప్పుడు వ్యక్తులే కాదు, ప్రకృతి తత్వాలు కూడా భయపడి మీపైన యుద్ధం చేయలేవు. ఒక్కడుగు దూరంలోనైనా మీరు సురక్షితులైపోతారు. శస్త్రాలున్నా కానీ శక్తిశాలి శస్త్రాలు కూడా నిర్బలమైపోతాయి. కనుక ఈ ఒక్క సెకండ్లో పరివర్తన అయ్యేటువంటి పరివర్తన శక్తిని ఉపయోగించుకోండి. మొదట ఏం చెప్పారు బాబా? నేను ఈ శరీరం కాదు, ఆత్మను అనే పరివర్తన శక్తిని మొదట మనం తయారు చేసుకోవాలి. మన ఆలోచన మార్చుకోవాలి అన్నారు బాబా. మన సంకల్పాలు మార్చుకోవాలి, మన సంప్రదింపులు మార్చుకోవాలి. అలాగే ఇప్పుడేం చెప్తున్నారు బాబా? ఏదైనా ప్రకృతి ఆపద వచ్చినా, వ్యక్తుల ద్వారా ఏమైనా పరిస్థితులు వచ్చినా మీ స్మృతిని ఎలా పరివర్తన చేసుకోవాలి అంటే, నేను స్త్రీని కాదు, నేను ఒంటరిగా లేను, శివశక్తిని, సర్వశక్తివంతుడైన శివుడు నాకు తోడుగా ఉన్నారు. ఇలా ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీ ఎదురుగా ఎలాంటి వ్యక్తులైనా మారిపోతారు. ప్రకృతి యొక్క పంచతత్వాల విజృంభణ కూడా పరివర్తన అయిపోతుంది. నేను ఒంటరిని కాదు, నేను స్త్రీని, శివశక్తిని, బాబాతో కలిసి ఉన్నాను. ఇలా పరివర్తన శక్తి రావాలి మీలో. బాబాని తెలుసుకోకముందు లౌకికంలో ఉన్నప్పుడు దేహాభిమానంతో నేను స్త్రీని, ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరూ తోడు లేరు, ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో
నన్నెవరు చూస్తారు, ఇలాంటి ఆలోచనలు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు బాబా? బాబా పిల్లలైన తర్వాత మీ ఆలోచన మారాలి. ఎలాగా? నేను స్త్రీని కాదు, ఒంటరిని కాదు, శివశక్తిని, బాబాతో కలిసి ఉన్నాను అనుకోవాలి. అనగా స్వయం యొక్క శక్తిశాలి వృత్తి మరియు స్మృతి, వీటి ద్వారా వ్యక్తిని, ప్రకృతిని కూడా పరివర్తన చేయాలి. దేహాభిమానంతో ఆలోచించేది బలహీన స్మృతి. ఎప్పుడైతే మనం బాబాని కంబైన్డ్గా పెట్టుకుని మన ఆలోచన శక్తిశాలిగా, మన స్మృతిని శక్తిశాలిగా చేసుకుంటామో అప్పుడు వ్యక్తి, ప్రకృతి కూడా పరివర్తన అయిపోతాయి. ఇప్పుడు మీకు వచ్చే పరీక్షలన్నీ 2, 3 తరగతుల పరీక్షలు. అంతిమ పరీక్ష యొక్క రూపురేఖ వీటికంటే ఎన్నో రెట్లు భయానక రూపంలో ఉంటుంది. అప్పుడేం చేస్తారు? బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు వచ్చే స్వయానికి వచ్చే పరీక్షలైనా, వ్యక్తుల ద్వారా వచ్చే ఆటంకాలైనా, ప్రకృతి ద్వారా వచ్చే ఈ నీటి తుఫానులు, అగ్ని ద్వారా వచ్చే పరీక్షలు, భూమి ద్వారా వచ్చే పరీక్షలు, ఇవన్నీ కూడా 2, 3 తరగతుల పరీక్షలు. కానీ అంతిమ పరీక్ష ఎలా ఉంటుందంటే ఇప్పుడు వచ్చే పరీక్షల కంటే ఎన్నో రెట్లు భయానక రూపంలో ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఈ చిన్న పరీక్షలకే భయపడి అలజడైపోతూ ఉంటే ఆ సమయంలో ఎలా ఉంటారు, ఏం చేస్తారు అని అడుగుతున్నారు బాబా. కొందరికి ఒక సంకల్పం నడుస్తుందంట పిల్లలకి. ఏంటది? కొంతమంది బాబాతో స్నేహంతో అంటున్నారు, ఇలాంటి దృశ్యాల కంటే ముందుగానే మమ్మల్ని పిలిచేయండి, మేము కూడా వతనం నుండి చూస్తాము అని. బాబా ఇలా చెప్తుంటే పిల్లలకి భయం అనిపించి ఏం చెప్తున్నారంట బాబాపై స్నేహంతో, బాబా ఈ పరిస్థితులన్నీ మేము తట్టుకోలేం, ఈ పరిస్థితుల కంటే ముందుగానే మమ్మల్ని వతనానికి తీసుకెళ్ళిపోండి, అక్కడి నుండి మేము చూస్తాము అని. కానీ బాబా చెప్తున్నారు, ఆ సమయంలో శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్ష పాత్ర, శక్తి అవతారం యొక్క ప్రత్యక్ష పాత్ర, స్వయం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రిని ప్రత్యక్షం చేసే పాత్ర అలాంటి పరిస్థితుల్లోనే జరుగుతుంది. ఎప్పుడైతే అనేక రకాల ప్రకృతి తత్వాల ద్వారా వచ్చే పరీక్షలు, వ్యక్తుల ద్వారా వచ్చేటువంటి పరీక్షలు పెరిగిపోతాయో ఆ సమయంలో మన పాత్ర ఏంటంటే శక్తి స్వరూపాన్ని చూపించాలి. మనం భగవంతుడైనటువంటి శివబాబా పిల్లలైన మనల్ని తన జ్ఞానం ద్వారా ఎంత శక్తివంతంగా తయారు చేశారు. సర్వశక్తివంతుడైనటువంటి బాబా యొక్క శక్తి ఎంత గొప్పది. అది అలాంటి పరిస్థితుల్లోనే అది కూడా మీ శక్తి స్వరూపం యొక్క పాత్ర ద్వారానే ప్రత్యక్షమవుతుంది. ఆ కర్తవ్యం మీకుంది కనుక మీరు ముందుగానే వతనానికి వెళ్ళిపోయి అక్కడ కూర్చోవటం అనేది జరగదు అంటున్నారు బాబా. అందువలన ఇలాంటి దృశ్యాలను, అకాల మృత్యువుల యొక్క నగాడాను చూసేటందుకు, వినేటందుకు పరివర్తన శక్తిని పెంచుకోండి. అలాంటి సమయంలోనే మీరు బాబాని ప్రత్యక్షం చేసేటువంటి పాత్ర ఉంది కాబట్టి మీకు అలాంటి దృశ్యాలు ఎదురయ్యే సమయం వచ్చేటప్పటికి అకాల మృత్యువుల యొక్క నగాడ అంటే ఎక్కడెక్కడో ఎంతోమంది గుంపు గుంపులుగా అకస్మాత్తుగా చనిపోతారు. ఆ న్యూస్ అంతా వినేటందుకు, చూసేటందుకు ఇప్పటి నుంచి కూడా మీలో పరివర్తన శక్తి పెంచుకోండి. ఏం పరివర్తన చేసుకోవాలో చెప్పారు కదా బాబా. మీ స్మృతిని మార్చుకోండి, మీ ఆలోచన మార్చుకోండి.
నేను శివశక్తిని. ఈ స్మృతి ఉంచుకోండి. ఇది కూడా ఒక్క సెకండ్లో పరివర్తన చేసేసుకోండి. ఎందుకంటే ఆ ఆట కూడా ఎంతో సమయం ఉండదు. ఆ ఆట జరిగేటప్పుడు ఒక్క సెకండ్లో మనకి పాస్ ఫెయిల్ అనేది నిర్ణయం అయిపోతుంది. దానిపైన ఆధారపడి ఉంటుంది ఆట అంతా. ఇలాంటి సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన పాఠం ఏంటంటే కొత్తదేమీ కాదు. 5000 సంవత్సరాల క్రితం జరిగింది. మనం పరివర్తన శక్తితో ఆ పరిస్థితుల్లో పాస్ అయ్యాం. ఇప్పుడు కూడా పాస్ అవుతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్వరూపం ఏం చెప్పారు బాబా? శివశక్తి స్వరూపం. ఆ సమయంలో గుర్తుంచుకోవాల్సిన పాఠం ఏం చెప్తున్నారు బాబా? కొత్తదేం కాదు. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే పిల్లికి చెలగాటం, ఎలుకకి ప్రాణ సంకటం అని చెప్తారు కదా. అలాగే బయట ప్రపంచంలో ఆత్మలకి భయంగా అనిపిస్తుంది. బాబా పిల్లలైనటువంటి మనకి రాబోయేటువంటి భవిష్య స్వర్గం గురించి తెలుసు కనుక మనకి ఆనందంగా ఉండాలి. అయితే అలాంటి సమయంలో భయం అనిపించకుండా మనకి ఆనందమయ స్థితి ఉండాలి అంటే మనం సాక్షి స్థితిలో అదృశ్యాన్ని చూడాలి. బాబా ముందే చెప్పారు కనుక మనం భయపడకుండా శివశక్తి స్వరూపంతో సాక్షిగా వాటిని చూడటం నేర్చుకోవాలి. 1 సాక్షి స్థితి, 2 విశ్వ కళ్యాణకారి స్థితి. మనం స్వయం భయపడకుండా ఉండేటందుకు, వాటిని ఎదుర్కొనేటందుకు సాక్షి స్థితిలో ఉండాలి. ఆ సమయంలో ఎంతోమంది ఆత్మలు అలాంటి పరిస్థితుల్లో భయపడుతూ ఉంటారు కాబట్టి వారికి విశ్వ కళ్యాణకారి అయ్యి దయాభావంతో కిరణాల్ని పంపించాలి. సాక్షి స్థితి, విశ్వ కళ్యాణకారి స్థితి, ఈ రెండింటి సమానత మీకు ఉండాలి. ఇది సాకారీ ప్రపంచం యొక్క సమాచారం. అంతిమ సమయంలో సాకారీ ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది బాబా మనకి ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ ఆకారీ వతనంలో ఎలా ఉంటుంది అంటే సూక్ష్మలోకంలో చెప్పారు కదా బాబా ఇంతకు ముందు కూడా. పరివర్తన శక్తి లోపం వలన అనేక రకాలైన కోరికల తుఫాన్ పిల్లల్లో ఉత్పన్నమవుతుంది. అంటే మనం మన ఆలోచన మార్చుకోవటం లేదు, మన సంకల్పాలని మార్చుకోవటం లేదు, మన స్మృతిని మార్చుకోవటం లేదు. అందువలన వినాశీ అల్పకాలిక కోరికల తుఫాను మనలో ఉత్పన్నమవుతుంది. ఈ తుఫాన్ వలన ఎక్కువ మంది పిల్లలు నెంబర్ వారీగా కనిపిస్తున్నారు. వారి పిలుపు ఎలా ఉంటుందంటే మేము అనుకుంటున్నాం అయినా కానీ ఎందుకు అవ్వటం లేదు, ఇలా జరగాలి కానీ జరగటం లేదు, చాలా పురుషార్థం చేశాం కానీ గమ్యానికి చేరుకోలేకపోతున్నాం. ఇలాంటి మనస్సు యొక్క ధ్వనులు బాబాకి వినిపిస్తున్నాయి. కనుక ఈ సంకల్పాలు అంటే మేము చేయాలనుకుంటున్నాం చేయలేకపోతున్నాం, పురుషార్థంలో ముందుకెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళలేకపోతున్నాం, ఉన్నత గమ్యాన్ని పొందాలనుకుంటున్నాం పొందలేకపోతున్నాం. ఇలాంటి తుఫాన్లన్నీ ఎలాగైతే స్థూలంగా సాకారీ వతనంలో ప్రకృతి యొక్క తుఫాన్లు వచ్చి అంతిమ సమయంలో ఆత్మ అలజడైపోతుందో అలాగే మనసు యొక్క తుఫాన్లు ఏంటంటే ఈ సంకల్పాలు అంతిమ సమయంలో పెరిగిపోతాయి. ఎందుకంటే మనం జ్ఞానం ద్వారా పరివర్తన చేసుకోలేని కారణంగా మన ఆలోచనని మన స్మృతిని ఈ మనసు యొక్క తుఫాన్లు కూడా పెరిగిపోతాయి. అయితే ఈ మనసు యొక్క తుఫాన్లు మీరు తొలగించుకోవాలంటే సంకల్పాల తుఫాన్లు తొలగించుకోవాలంటే సాధనం ఏంటంటే పరివర్తన శక్తి. అప్పుడు మీరు ప్రత్యక్ష ఫలాన్ని పొందగలుగుతారు. నేను బాబాకి సహయోగిని, విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకుణ్ణి, పరివర్తనయే నా కార్యం. ఇలా సంకల్పాల తుఫాన్లు కూడా తొలగించుకోవాలంటే ఏం చెప్తున్నారు బాబా? నేను బాబాకి సహయోగిని,
విశ్వ పరివర్తన చేసే విశ్వ పరివర్తకుణ్ణి, పరివర్తనే నా కార్యం, ఈ కార్యార్థమే బ్రాహ్మణ జీవితం ప్రాప్తించింది అని మీ నిజ కార్యాన్ని స్మృతిలో ఉంచుకుంటూ నడిస్తే ఇక ఇలాంటి వ్యర్థ సంకల్పాల యొక్క తుఫాన్లు కూడా మీకు రావు అని చెప్తున్నారు బాబా. ఇలా బాబా ఒక దృశ్యాన్ని చూశారంట. విశ్వ పరివర్తకులైన పిల్లల యొక్క దృశ్యం సాకారీ లోకంలో ఎలా ఉంటుంది, ఎలాంటి సంకల్పాలు నడుస్తాయి, ఆకారీ లోకంలో ఎలాంటి సంకల్పాలు, మనసు యొక్క తుఫాన్ ఎలా ఉంటుంది, స్థూల తుఫాన్లు ఎలా ఉంటాయి. స్థూలమైన ప్రకృతి ఆపదలు వచ్చినప్పుడు మన స్మృతిని ఎలా పరివర్తన చేసుకోవాలో చెప్పారు బాబా. అలాగే మనసు యొక్క వ్యర్థ సంకల్పాలనే తుఫాన్లు వచ్చినప్పుడు మన స్మృతిని ఎలా పరివర్తన చేసుకోవాలో చెప్పారు. ఇలా ఈ పరివర్తన శక్తిని పెంచుకున్నప్పుడు బాబా అంటున్నారు, మీరు విశ్వ పరివర్తన కార్యం చేయగలుగుతారు. కనుక పరివర్తన శక్తిని పెంచుకోండి అని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతి సంకల్పం మరియు ప్రతి సెకను బాబాతో పాటు ఉండే సహయోగి ఆత్మలకు ప్రకృతి మరియు పరిస్థితి లేదా వ్యక్తులను పరివర్తన చేసేవారికి, సదా బాబా సమానంగా మాస్టర్ సర్వశక్తివాన్ స్థితులై ఉండేవారికి, స్వయం పట్ల సర్వుల పట్ల సదా కళ్యాణం యొక్క భావన ఉంచుకునేవారికి, విశ్వ కళ్యాణకారి విశ్వ పరివర్తక్ ఆత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే. ఓం శాంతి.